ఈ రోజు ట్రేడ్ ఎలా చేయబోతుందో చెప్తానండి. ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది ప్రీవియస్ డే ఏమైందంటే ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ అనేది కిందికి అనేది వచ్చింది. ఇక్కడ ఒక స్వింగ్ ఫామ్ అయింది. ఈ స్వింగ్ లో చాలా మంది సెల్లర్స్ వచ్చుంటారు. ఇక్కడ వాళ్ళని దీనికే మార్కెట్ అనేది పైకి అనేది వచ్చింది. 50% రీట్రేస్మెంట్ అనేది అయ్యింది. ఇక్కడ విధంగా సెల్లర్స్ వచ్చుంటారు. వాళ్ళని దీనికే మార్కెట్ అనేది మళ్ళీ పైకి వచ్చింది. ఇక్కడ ఉన్న సెల్లర్స్ అందరినీ తినేసింది మార్కెట్. కానీ ఇక్కడ ఉన్న సెల్లర్స్ మాత్రం మార్కెట్ అనేది ఇంకా తినలేదు. ఒకవేళ గ్యాప్ డౌన్ కేసులో మనం ఇక్కడ బయింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకుందాము. ఒకవేళ గ్యాప్ అప్ కేసులో గిటంగా మనం బయింగ్ సైడ్ ట్రేడ్ అనేది తీసుకుందాం. ఎందుకంటే హ్యూజ్ గ్యాప్ అప్ అవుతుంది. అప్పుడు ఇక్కడికి హ్యూజ్ గ్యాప్ అప్ అవుతుంది కాబట్టి మనం అప్పుడు విధంగా బయింగ్ సైడ్ అనేది ట్రేడ్ తీసుకుందాము. చూద్దాం, మార్కెట్ అనేది ఓపెన్ అవబోతుంది. ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది ఓపెన్ అయింది. నేను ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తున్నాను. 140 పాయింట్స్ అనేది నా టార్గెట్ అనేది ఉంటుంది. 50 పాయింట్స్ అనేది నా స్టాప్ లాస్ అనేది ఉంటుంది. ఇక్కడ నేను ఎంట్రీ అనేది ఎలా చేశానో చెప్తానండి. ఇక్కడ చూడండి, ఇక్కడ రెసిస్టెన్స్ కింద మార్కెట్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ రెసిస్టెన్స్ ని బ్రేక్ డౌన్ అనేది చేసింది. ఇక్కడ ఓన్లీ సెల్లర్స్ వస్తారు. అలాగే పైన గిటంగా సెల్లర్స్ ఉన్నారు కాబట్టి మార్కెట్ అనేది పైకి వెళ్ళాలి వాళ్ళ స్టాప్ లాసెస్ తిన్నీకే. ఇక్కడ బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుందండి. ఇది ఎందుకంటే ఒక్కదాన్ని కన్సల్టేషన్ అవుతుంది కాబట్టి. ఇక్కడ చూడండి, బ్రేక్అవుట్ అనేది అయ్యింది. మార్కెట్ అనేది బ్రేక్అవుట్ అయ్యి పైకి వెళ్ళే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఇక్కడ చూస్తే మీకు బిగ్ గ్రీన్ క్యాండిల్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. మనకు టార్గెట్ రీచ్ అవ్వడానికి ఇంకా మనకు 40 పాయింట్స్ అనేది ఉందండి ఇండెక్స్ లో. ఇక్కడ ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది ఉంది. ఈ రెసిస్టెన్స్ ని బ్రేక్అవుట్ చేస్తే ఖచ్చితంగా ఈ దాకా టార్గెట్ అనేది వస్తుందండి. బ్రేక్అవుట్ అనేది చేసింది. మార్కెట్ అనేది ఖచ్చితంగా పైకి అనేది పోవాలి. కానీ ఇక్కడ ఒక రిజెక్షన్ క్యాండిల్ వచ్చింది అనుకోండి, మార్కెట్ అనేది మళ్ళీ కిందికి వచ్చే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ బిగ్ గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ చేసి ఎక్కువ మందిని బయర్స్ ని ఇన్వైట్ అనేది చేసింది మార్కెట్. ఇక్కడ చూద్దాం మన టార్గెట్ అనేది హిట్ అవుతుందో లేదో. ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది రివర్స్ అనేది అయింది ఈ పాయింట్ నుంచి. ఇంకా 40 పాయింట్స్ అనేది తింటే మన టార్గెట్ అనేది వచ్చేది. ఇక్కడ నా స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. మనకు 100 పాయింట్స్ అనేది ఇచ్చేసి మార్కెట్ అనేది మళ్ళీ కిందికి అనేది వెళ్ళింది. ఇలాంటి చార్ట్ ట్రేడింగ్ కాన్సెప్ట్స్ గురించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.